సో గైస్ ఎవరైతే భూమి ఉందో తను ఎవరైతే పెళ్లి చేసుకుందో మనోహర్ ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీతో మనం ఉన్నాం. మనోహర్ వాళ్ళ అమ్మ నాన్నగారితో. సో మరి పెళ్లి దగ్గర నుంచి అసలు ఏం జరిగినాయి, ఎలాంటి గొడవలు జరిగినాయి, అమ్మాయి చనిపోవడానికి రీజన్స్ ఏంటి? సో ఇప్పటివరకైతే అమ్మాయి చనిపోవడానికి కారణం వీళ్ళిద్దరు వేధింపులకి తట్టుకోలేక అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి అంటున్నారు. సరే ఇవన్నీ కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు కూడా బయట పెళ్ళైన తర్వాత అమ్మాయి మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు, అందుకే అమ్మాయి చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. కాదు సార్, మేము ఈ అనేటోళ్ళం అయితే చేసేటోళ్ళం అయితే కులం విధాతం అది మాట్లాడితే మాత్రం మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం సార్. తీసుకొచ్చుకుని ఇంటికాడ పెట్టుకున్నాక హింస ఎందుకు పెడతాం సార్? తీసుకొచ్చుకున్నాక 2 రోజులకు అలా అమ్మ నాయన తీసుకోపోతుంటే తీసుకుపోయారు. వాళ్ళ తమ్ముడు ఎవరో కొడుతున్నంటే మా కొడుకు ఫోన్ చేసి చెప్పింది. ఇక కోడలే అవుతుంది కదా, ఇక ఎట్లకైనా ఇట్లా కొడుతురు బావా అని చెప్పి అంటే పోయి డాడీ ఇట్లా కొడుతురాడు అనగానే తీసుకొస్తుంటే అలా పెద్దమ్మ ఇట్లా ఎదురుగా వచ్చింది. అంటే బుజ్జి నువ్వు ఎట్లా తీసుకోపోయినావు రా, నా కోడలు నా ఇంటికి పంపావని చెప్పిన, నువ్వు ఎట్లా తీసుకోపోయినావు, ఎట్లా పంపిస్తావు అంటే తీసుకోపో అన్న అని చెప్పి వాళ్ళ బావ అవుతాడో ఏమవుతాడో ఇంకో అబ్బాయి వచ్చిండు, వాళ్ళ పెద్దమ్మ వచ్చింది. ఇక్కడ వరకు తోలిరు, గాడి వరకు తోలిరు, వెళ్ళిపోయారు. మధ్యలో వరకు తోలిరు, వెనక మరిపోయారు. తీసుకొచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడనే వారం రోజులు ఉంది. అమ్మాయికి బట్టలు లేకపోయినా ఏది లేకపోయినా అన్నీ కొనుక్కొచ్చినాం. ఈడ అమ్మటానికి వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకొని కొని ఇచ్చినాం. కొనిచ్చి ఇంట్లో పెట్టుకున్నాక కుల పెద్ద మనుషులు ఇట్లా అందరూ ఇప్పుడు ఊరు గ్రామ సర్పంచ్ కానీ ఎవరు కానీ ఏం మాట్లాడారంటే, సరే ఈరోజు ఎట్లా అంటే ఈరోజు మాట్లాడినాక ఈరోజు ఎట్లా తోలియలేము కదా అని చెప్పి అన్నాం. అంటే 1 రోజు 2 రోజులు ఉంచుకున్న తర్వాత తోలియ్యా అమ్మాయిని తోలి వాళ్ళ నాయనకు ఆరోగ్యం బాగాలేదంటే, ఫస్ట్ కూడా వాళ్ళ నాయనకు ఆరోగ్యం బాగాలేదంటే నేను తోలిసిన, లేకపోతే తోలియపోతుంటే. మళ్ళీ కూడా సెకండ్ టైంలో కూడా వాళ్ళ నాయనకు బాగాలేదని చెప్పి అని వాళ్ళ నాయన కూడా పానం బాగాలేదు, 2 రోజులు ఉండి వస్తుంది, ఏం కాదు తోలి అన్నారు. అంటే ముందు పోయిన శుక్రవారం నాడు వాళ్ళ అమ్మ వచ్చింది. వచ్చి ఆడున్నది, బుజ్జి రారా అన్నది. అని అంటే నేను రాను మమ్మీ అని చెప్పి అన్నది, బుజ్జి అన్నది. అంటే డాడీకి ఇట్లా పరిస్థితి మంచిగా లేదురా అని ఏం చెప్పిందో అంటుంటే ఇక మేము ఏం చేసినాం, ఇక సరే తీ అని చెప్పి పక్కకి కామన్గా ఉంటూరికే ఇట్లా డాడీకి పానం బాగాలేదురా అని చెప్పి ఇట్లా బయట పిలుచుకొని ఏం చెప్పిందో, బుజ్జి రారానగానే దగ్గర పోయింది, వాళ్ళ అమ్మ దగ్గర పోయినా కానీ వాళ్ళ అమ్మ దగ్గరికి ఎందుకు పోయినా అని కూడా మేము అనలే సార్. వాళ్ళ అమ్మ దగ్గర పోయింది, ఏం చెప్పిందో చెప్పిన తర్వాత ఉట్టిదే బ్యాగు తీసుకుంది, పోయిన తర్వాత వాళ్ళు పని చూసుకుంటామని కూడా పోయారు సార్. హైదరాబాద్లో పని చూసుకుంటామని పోయారు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు. పోతే ఇలా పిలిపిస్తావా అంటే కూడా పిలిపించిన సార్. అట్లా కూడా పిలిపించి ఇంటి దగ్గర సాయంత్రం వరకు దిగబెడితే వీళ్ళు మాట్లాడిన తర్వాత ఏం చేసిరంటే, ఆ ఇంటికి పంపించాలిగా చేయాలి కదా, వాళ్ళ నాయనకు ఆరోగ్యం బాగాలేదు కదా, ఆయనకు బీపీ షుగర్ ఇదని ఉన్నది కదా అని అంటే, ఇక సరే మనం కాంప్రమైజ్ అయినాం కదా, మనం మాట్లాడుకునేది కదా అని చెప్పి అన్న ఆలోచనతో మేము పంపించవలసి వచ్చింది సార్. అంతే తప్ప ఆడ వేసుకుని మనకు తెలియదు సార్. మరి మాకు ఒక ఫోన్ కాల్ కూడా చేయలే. మరి అమ్మాయి అబ్బాయి ఏం చేసుకున్నారు? అంత మంచిగా చూసుకుంటే అమ్మాయి ఇక్కడ మీతో ఉంటుంది కానీ ఎందుకు వెళ్ళిపోద్ది? లేదు సార్, మేము మంచిగానే చూసుకున్నాం కానీ వాళ్ళ నాయనకు పరిస్థితి మంచిగా లేదంటారు. ఊళ్ళేది కదా, ఆమెకేమి ఇబ్బంది అనిపించిందో, మా నాయన నా మీద పికర్ పెట్టుకొని ఇట్లా చేస్తున్నామేమో, ఈ ఆయన కళ్ళ ముందర కూడా అవుపిచ్చేస్తే ఇంటికైనా వెళ్ళడం రావడం ఇవన్నీ సహజం. అంటే పెళ్ళి చేసే టైంలో అమ్మాయికి ఇల్లు అమ్మాయి పేరుని రాస్తానని మీరు మాట ఇచ్చారా? ఇల్లు రాసిస్తామని ఇట్లా మేము ఏమనలేదు సార్. ఇప్పుడు ఆత్మరక్షణ గురించి ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి కొడుకో బిడ్డ పుట్టినాక వదిలిపెడితే పరిస్థితి ఏంటంటే, సరే నాకు 3 గుంటల భూమి సార్, 3 గుంటలు ఉంది, అది రాసిస్తాను. అది పెద్దలు ఒప్పుకోకపోతే ఇల్లు రాదు, ఈ ఇల్లు ఉన్నదే రాసి అంటే కూడా అట్లా కూడా సంతకం పెట్టిన సార్.
వాళ్ళ పరిస్థితి ఏంది, రేపు పొద్దున్న నీ అబ్బాయి ఎలా కొడతాడు పరిస్థితి ఏంది, ఆత్మరక్షణ కోసం రాసి అని అంటే అట్లా కూడా సంతకం పెట్టాను సార్. ఒప్పుకున్న వాళ్ళు చెప్పినవి మొత్తం నేను ఒప్పుకున్నా. ఆ, నేను ఏదో కుల భేదంగా ఏదో చేసుకుంటే నేను ఇంటికి ఎందుకు రానిస్తా సార్, నేను ఇంటికి రానియకపోతుంటే కదా. ఇల్లు ఎప్పుడైతే రాసిన తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిందో నువ్వు తక్కువ కులం దానివి, నువ్వు నా ఇల్లు రాయించుకుంటావా అని మీరు అన్నారా అమ్మాయిని? అనలే సార్, అనలే, అన్ని ఏదనలే సార్, మేము అనలే. మేము ఎందుకంటే సార్ ఇప్పుడు తక్కువ కులం అమ్మాయి అంటే ఆయన వదిలిపెట్టి వస్తుంటే మేము ఇంటికి తీసుకొచ్చుకున్నాం సార్. ఇంట్లో తీసుకొచ్చుకొని మేము ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం, అమ్మాయికి డ్రెస్సులు వాళ్ళ అమ్మగారి ఇంటికి తీసుకోకపోయినా కానీ డ్రెస్సులు ఎందుకు కొనిస్తాము, పొద్దున్న దాకా వాళ్ళ అత్తపక్క పడి ఎందుకు వండ పెట్టుకుంటుంది. ఇప్పుడు మీ కులం ఏంటి? కుర్మలో కానీ యాదవ్కి సంబంధించింది సార్. వాళ్ళు ఎస్సీ. ఓకే, అంటే మీరు ఎక్కువ వాళ్ళు ఎక్కువ? మీరు ఎక్కువ. ఎవరు ఎక్కువైనా బాధ ఏం లేదు సార్, ఎక్కువ తక్కువ గురించి అని మాట్లాడతలేము. ఒకసారి మీ మిసెస్తో మాట్లాడతాను. అంటే ఆమె అత్తగారు ఎక్కువ వేధింపులు చేశారని చెప్పేసి అదే మాట్లాడతా. ఒకసారి ఆమెను అడగాలి కదా, ఒకసారి మీరు లేవండి, ఆమె కూర్చోడు. ఆమెను ఎంత నా బిడ్డ లెక్క చూసుకున్నా సార్, నా బిడ్డ లెక్క చూసుకున్నా. అరే ఎక్కడికైనా భువనగిరికి ఇట్లా హాస్పిటల్ కాడికి ఇట్లా పోయి రావాలంటే కూడా అరే నా బిడ్డ నేను ఉంటావురా మీరు పోయిరారని కూడా అట్లా కూడా మాట్లాడాను నా కొడుకుతోటి. అంటే వాళ్ళ అమ్మ నా కొడుకు వాళ్ళ అమ్మే పోయి ఇచ్చారు తప్ప నేను కూడా పోలే. నా బిడ్డతోటి నేను పని ఈడ ఉసుకవాటుడు ఉన్న ఇంటి పని చేస్తుంటే కూడా నా బిడ్డతోటి నేను ఉన్నా. నా బిడ్డ అయినా సరే నా కోడలైనా సరే నా బిడ్డ అనుకునే నేను ఇంట్లో పెట్టుకున్నా. అయిపోయినప్పుడు అవుతుంది. ఒకసారి నేను మీ మిసెస్తో మాట్లాడాను. అయిపోయిన దాని గురించి వేధింపు ఎందుకు చేస్తా సార్, ఎందుకు తీసుకొచ్చుకుంటా నేను ఇంటికి? మరి కూర్చోండి ఒకసారి. ఆ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది? పెళ్ళి 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో అమ్మాయి ఇక్కడ ఎన్ని రోజులు ఉంది, అక్కడికి ఎన్నిసార్లు? వారం ఉంది ఈడ. వారం రోజులు మాత్రమే ఉంది. ఆడికి పోయి వారం అవుతుంది. వారము శివరాత్రి వెళ్ళిన తెల్లారి వస్తా అని చెప్పిపోయింది. సరే అని మా అబ్బాయి పని చూసుకుంటూ మంచిగానే ఇద్దరు కూడా పోయి రూమ్ చూసుకున్నామన్నారు, భువనగిరిలో ఉంటామన్నారు. పండుగ వెళ్ళాక అన్నీ ఆలోచించుకోరు మంచిగా. మరి పొలను పుస్తమాటలు తీసేయమన్నారంట, పసుపు కూడా వీకిరంట, కొట్టిరంట. ఆ అబ్బాయికి ఎందుకు నా చెల్లె కొడుకు ఇస్తానే వేధించిండంట. వాళ్ళ తమ్ములు, వాళ్ళ నాయన, వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ పెద్ద నాయనలు కులం ఎక్కువతో పోయినావు ఎందుకు, వానికి సైకోగాడాడు, వాడు చంపుతాడు, వాడు ఏం పెట్టి సాస్తాడు, వాళ్ళ నాయన తాగుతాడు, వాళ్ళ అమ్మ పిచ్చి మెంటల్ది అని నేనేం చెప్పిర్రో సార్ పోరికి. ఆ పోరు వచ్చి నుంచి కూడా అత్తమ్మ అనలే, అక్కనే పిలిచింది, సరుపక్కనే పిలిచింది. ఎందుకంటే మాకు వరుస అట్లనే అవుతారు వాళ్ళు, అట్లనే పిలిచింది. ఆ పోరుని నేను ఎన్నడూ బాధ పెట్టినుంటే తెల్లారే ఉరకపోనా మంచిగా మాతోటి తిన్నది, మాతోటి పని చేసింది, బాసనలు తోమింది, ఇండ్లు కింది, గిన్నెలు తోమింది. ఒక్కరోజు కూడా మా ఇంటి పక్క పొట్టి లొల్లి పెట్టుకునే అడుగు సార్. బట్టలు నా బిడ్డ బట్టలు వేసిన నేను రాగానే చాయ్ పెట్టించిన, తాగిర్రు. వాళ్ళంతా వాళ్ళు పెళ్ళి చేసుకున్న వాళ్ళకంటే మంచిగా ఉన్నారు వాళ్ళు మా ఇంట్లో. ఉసుక పట్టింది, బట్టలు విండేసింది, మాతోటి సరిగా పనిచేసింది. ఎందుకు అబద్ధం చెప్తా సార్ నేను? అబద్ధం వాళ్ళు నా మీద పుట్టిస్తారు. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయింది కాబట్టి నా మీద పుట్టిస్తారు. అత్త వేధింపులకు చచ్చిందని మా వేధింపులతో అసలే చావాలి ఆమె. మా ఇంట్లోకి వెళ్ళి పోనా అన్న మాటే వచ్చింది ఆ పోరి, కానీ పోతా అన్న మాట ఎన్నడూ రాలే. ఆ 10 రోజులు ఉన్నా కూడా మంచిగా ఉంది మాతోటి. మామయ్య ఇట్లుండాలి, మామయ్య తాగొద్దు, మామయ్య అక్కను కొట్టొద్దు, మామయ్య నువ్వు అట్లా ఏదు మనోహరు మంచిగా పని చేయాలి అని మా వానికి బుద్ధి చెప్పింది, నాకు చెప్పింది, ఈయనకు చెప్పింది. సరే నువ్వు ఉండు బుజ్జి, ఈడు ఒక కూలి ఉండకూర్రి. అంత మంచిగా మాట్లాడమే మీరు ఎందుకు, మీరు ఎక్కడో ఉంచాలి కదా. అస్సలే మేము అనలే. మా వాడు కూడా నన్ను తిట్టిండు కానీ ఆ పిల్లని అనలే. నేను మా ఇల్లు గురించి వెళ్ళి మేము అనుకున్నా కూడా అమ్మ మీరు ఆ ముంగట అనుకోకూరు అమ్మ అని కూడా అన్నాడు. మేము ఆ రూమ్లో పోయి తిట్టుకున్నాం కానీ ఆ పిల్లని ఒక్క మాట అనలే. మేము పోతానైతే ఆ పొల్ల నా అంతలో నేను పోతానైతే వెళ్ళిపోలే సార్. ఇప్పుడు చచ్చిపోయింది కాబట్టి లేనిపోని ఆ పిల్ల మీద పుట్టిస్తారు, కానీ అలాంటి బిడ్డ నాకు కూడా ఉంది. అట్లా అనుకున్నానైతే నన్ను నా ముఖంతో కర్మ చేపియపోదు. ఆ పిల్ల ముఖం చూసి నేను చేసిన. చేసినాం సార్. మా ఇంటి ముంగటనే తలగబెట్టిర్రు. మా ఇల్లు అంత ఆగమైనా సరే నేను తెచ్చిన మొత్తం ఇల్లు వీకి మందిరి వేసిర్రు వాళ్ళు మేము వచ్చే వరకు. చూడరాదు ఇప్పుడు అన్నీ చూసినావు కదా. ఇక ఉంటే మిమ్మల్ని కూడా చంపుతారు కొట్టి అంటే మేము పక్కకి వెళ్ళిపోయినాం.
మా పిల్లగాడు హాపీకి తాగిండు. ఆమె వచ్చినాక నేను ఉండి అలానే వేసి కాలేయరని హాపీకి తాగిండు. చూసినావు కదా ఇప్పుడు ఫోన్లో. ఆయనకి ఇప్పుడు 4 రోజుల నుంచి గ్లూకోజులు, సూదులు, యూరిన్ టెస్ట్, రక్తం టెస్ట్, మూత్రం టెస్ట్, తెముడ టెస్ట్. తెముడ కూడా ఇంత వెళ్ళింది జలుగురు. గొర్రెని కోస్తే ఎట్లా వెళ్తుంది అట్లా వెళ్ళింది నా కొడుకు కడుపులో, తెలుసా? నేను అవన్నీ చెప్తున్నానా సార్ మరి వాళ్ళ మీద? పోలీస్ స్టేషన్లో నా కొడుకు నా కూడలనే నేను తీసుకొచ్చుకున్నా. రాములవారి గుడి కాడ నా పిల్లగాని కానీ నేను ఇల్లు రాసిచ్చిన. నీ ఇల్లు ఏడికి వదినానా, నేను టైల్స్ గీల్స్ అన్నీ వేపించి మంచిగా జాగ్రత్తగా చేసి పెడితే మీరు ఎక్కడన్నా బతికిరాలని. ఒక్కడే అబ్బాయి. నీకు మంచిగా చేసి పెడతా నాన్న అని కూడా మా బుజ్జి, మా అల్లుడు అందరు చెప్పారు. ఏడిగోదురా నీ భూమి ఏడిగోదు, మీ అమ్మ నాయన ఏడిగోరు, మీరు చేసుకురు కదా కొన్ని రోజులు అక్కడ ఉండి రారు, 3 నెలల 6 నెలల ఉండి రారు. మీ జీతం ఎంత వస్తుంది? నీకు 6,000 వస్తుంది, ఆయనకి ఎంత వస్తుంది? ఒక 10,000 వస్తుండొచ్చు. ఆ జీతంలో మీకు ఇల్లుకి అవన్నీ వెళ్ళేటట్టు చూసుకొని రారు. అమ్మ బియ్యం పంపిస్తుంది, కారం పంపిస్తుంది, ఉప్పు పంపిస్తుంది, గిన్నెలు పంపిస్తుంది అని కూడా చెప్పారు. సరే అన్నారు, అన్నిటికి ఒప్పుకుర్రు. పోయిన వాళ్ళని మళ్ళీ పిలిపించారు సార్ వాళ్ళు, మా ఆయనతోటి ఫోన్ చేపించి. ఆమె మా ముంగట్నే తిరగాలి, ఈడికాడికి తిరగదాలి ఉండాలి. రామన్ భూమిక రా అని ఫోన్ చేస్తే లేరమ్మా భువనగిరికి పోయిరు అని చెప్తే అప్పుడు పిలిపిస్తే అదే నైట్ వచ్చిరు పోరలు. వచ్చి ఇన్నే ఉంటామని వచ్చిరు. వచ్చినప్పుడు మరి సపరేట్గా తీసుకుందని సపరేట్గా మా ఇంటికి తీసుకొచ్చిన అయిపోగా మొండి శాతాలు చేస్తుంది పోరని ఇక అన్నారా. మీద బట్టలు ఎండేస్తున్నాడు, రేపు శివరాత్రి అనగా మీద బట్టలు ఎండేస్తుంట, కాలు కాలుతుందని కిందికి వస్తూనే ఉందట, ఊరు పెట్టుకుంటున్నాను. పోయిరా తాడా మేము ఏది చూడలేదు సార్. వాళ్ళ ఇల్లు ఏమో ముస్తాలపల్లి రోడ్డుకు, మా ఇల్లు ఉన్నది కూనూరు రోడ్డుకు. మేము ఎట్లా పోతాం సార్? నేను పోతానా? నేను మా అమ్మగారింటికే మీరు పోలే సార్. ఎందుకు? భయానికే పోలే. ఎందుకంటే ఆ కక్ష మీద మమ్మల్ని ఏమన్నా చేస్తే మరి ఆ పిల్ల చిట్టి రాసి చచ్చిపోయిందా, ఏమన్నా రాసి పెట్టిందా, అవి మాకు ఏ తెలియదు సార్. మేము వేధిస్తానంటే మా ఇంటికన్నా చచ్చిపో, మేము వేధించలేదు సార్. ఆమెని హాస్పిటల్కి కూడా తీసుకుపోయినాం, చూపించినాం. జ్వరం వచ్చిందంటే కూడా, తలకాయ వస్తుందంటే కూడా జెండు మామ తెచ్చిన. నాకు లేదా సార్ పిల్లలు? నాకు పిల్లలు కాబట్టి ఆ పిల్లని కూడా ఒక పిల్ల అనుకుని చూసిన. నేను ఇల్లు కోసమే నువ్వు అమ్మాయిని తిట్టవు, కులం పేరుతో దూషించావు అంటున్నారు కదా. అన్ని అబద్ధాలు సార్. వాళ్ళు అబద్ధాలు లేని పుట్టించారు, అన్ని అబద్ధాలు పుట్టించారు సార్. వేస్ట్ అవన్నీ. నేను ఇల్లు రాసింది ఎవరికి? ఆమెగా నా కొడుకు రాసిన. నేను బతుకుతుంటే భవిష్యత్తులో ఆయనకు పిల్లలు ఉడితేంది, ఆయన కర్మైంది. ఇలా నేను సంపాదించింది మొత్తం వాళ్ళకి కాకపోతే ఎవరికైతే సార్? వాళ్ళకి కాకుంటే ఎవరికైతే? నా కొడుకు కాకుండా నా బిడ్డ వచ్చి పంచుకోతుందా? ఎందుకు? ఇల్లు రాసిచ్చినాక ఎందుకంటే వాళ్ళు బతికొచ్చినాక ఉండేది ఇంట్లోనే కదా. అట్లాంటి దాని బయటకు నూకపోదా? నేను బయటికి వెళ్ళిపోవా? చనిపోయిందని చెప్పొచ్చు. చెప్పు, ఎట్లా చెప్పిందో మాకేం ఎరక సార్. వాళ్ళు చిట్టి రాసిందా, వాళ్ళు ఎట్లా చంపిరు మాకు తెలియదు సార్. వాళ్ళు చంపి మా మీద వేయడం కూడా, వాళ్ళు చంపి మా మీద వేయడం దర్జనం కదా. వాని కడుపు వాడు చేసుకోవాలి కదా. సరే నువ్వు నా ఇంట్లో వేసినావు, తీసుకపోతే నేను దండగానే కట్టిదిను, నేను చావు ఖర్చు పట్టిదిను. నా ఇంటి మీద పెళ్ళి అయిందా, నా ఇంటి మీద వేసినావు. సరే నా కొడుకు మోసత లేడు, తలగూరు పట్టంత లేదని మా నమ్మకంతో పట్టించిన. నేను ఎందుకు పట్టించిన? ఇలా కూర తెచ్చి, బట్టలు తెచ్చి, ఒక ఆయన పిలిపించి, ఇవన్నీ మాకు అవసరమా? నా పిల్లగాడు మంచిగా ఉండాలనేగా. సరే ఆమె అయితే పోయింది, ఆమె ప్లేస్లో ఇంకో ఆమె కూడా వస్తుంది రేపు. ఆమెన్నా మంచిగా ఉండాలి కదా, ఆమెనన్నా మంచిగా ఉండాలని ఇవన్నీ చేస్తున్నాం సార్ మేము. మరి వాళ్ళు ఇష్టపెట్టేసారు కదా, ఇష్టపెట్టేసినప్పుడు మేము ఇష్టపెట్టినాం, చేసినాం అన్నీ. 50,000 ఖర్చు అయినాయి మాకే. కర్మ 50,000, నా కొడుకు కర్మకి 50,000. ఏముంది, కర్మ చేసినట్టు అయింది అంది. ఇప్పుడు చూసినా ఎన్ని పైపులు ఉన్నాయో, వానికి ఇంతవరకు కడుపులకు నీళ్లు లేదు, ఆధారం లేదు, ఒట్టి పేగుల మీదనే ఉంటున్నాడు. అసలు మాట్లాడనీకి వస్తలే. అమ్మ అమ్మ అంటున్నట, మా బుజ్జి అంటుంది. ఈ 2 పెదవులే ఆడుతున్నాయంట. ఆడు ఎట్లా ఏ టైంలో ఏమయ్యేది తెలియదు అమ్మ అంటుంది. కొంచెం నీళ్లు అద్దినా కూడా ఎఫెక్ట్ అయ్యి ఎమ్మటే ఎఫెక్ట్ అవుతుందంట కదా సార్. హ్యాపీకు చాలా చింతపండు విసుకు పోసినాము, మస్తు బాధలు పడ్డాం మేము కూడా. ఈ పిల్ల ఇట్లా కాగానే మరి దోస్తులు పెట్టిరా ఎవరు పెట్టిరా ఫోటో చూసి ఆమె చచ్చిపోయింది, నేను చచ్చిపోతా, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తా, మా మీదనే ఎగురుతుండు కానీ మమ్మల్ని జైల్లో పెట్టిస్తాను కానీ ఆ అమ్మాయిని అయితే ఏమనలే. ఇంకా అట్లా కూడా మా అబ్బాయి మమ్మల్ని జైల్లో పెట్టిస్తాడంట ఆయన. మా అమ్మాయిని చంపిర్రు, మీరు కలిసి వాళ్ళు కలిసి చంపిర్రు, నాకు దూరం చేసిర్రు అని. ఇప్పుడు ఇల్లుకి ఇంత ఎగురుతుండు ఆయన. సో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇంకా చేసేదేమో సార్, ఇక అయిపోయిన పెళ్ళికి డబ్బు అప్పుడు ఎందుకు సార్? ఇక నా పిల్లగాని చూసుకోవాలిగా. ఇంకా పంచాయతీ ఎన్నడు పెడతారో వాళ్ళ ఇష్టం. రాలే వాళ్ళు ఇంతవరకు ఒక్కరు కూడా రాలే, వాళ్ళ అమ్మ రాలే, వాళ్ళ నాయన రాలే. మేము లేముగా సార్, మేము లేగానే దౌర్జన్యం చేసిర్రు. కోపం మీద వచ్చి వాళ్ళు ఈడేసి అద్దం మీద పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిర్రు, మా ఇంట్లో వైర్ పెట్టిర్రు, ఫ్రిడ్జ్లో పెట్టిర్రు, టెంట్ వేయించిర్రు. టెంట్ ఖర్చులు కూడా ఎవ్వరు లేరు. వాళ్ళు మేము హాస్పిటల్, వాళ్ళు ఈ హాస్పిటల్. కర్మంతా ఇక్కడనే జరిపించిర్రు, అయినా జరిపించినాం. పట్టుకునేటప్పుడు వచ్చినాం, కుండ వండేటప్పుడు వచ్చినాం. ఇక బియ్యం ఇస్తుంటే ఇయ్యనిస్తలేరు, ఇంట్లో పోనిస్తలేరు.
చెప్పు. చేపించారు సార్, చేపించినాము. 5 వద్దుల తినాలంటే అప్పు కొట్టిరు. ఇవాళ కూడా అది కూడా చేపించినాం, అది కూడా అయిపోయింది. ఇప్పుడు మేము ఒకటి గుడికాడ నిద్ర చేయాలి, నా పిల్లగాని చూసుకోవాలి అంతే. మరి నా పిల్లగాడు కూడా పోతే నేను ఆగం కానా సార్? వాళ్ళకంటే 2 అబ్బాయిలు ఉర్రు, నాకు ఒక్కడే అబ్బాయి, మరి నేను ఎక్కడ పోవాలి? నా మొగడు కూడా అట్లా లైన్ నుంచి పిచ్చోడు తాగినట్టు తాగుతుండు. అది అట్లా అయిన నుంచి నా పిల్లగా 20 రోజులకి పెళ్ళయి ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. 15 రోజులకి ఆ పిల్లని ఇల్లు సంపాదించమన్నారు, అత్తమామని చేతిలో పెట్టుకోమన్నారు, భర్తని చేతిలో పెట్టుకోమని. ఎంత రైట్స్ ఉన్నాయి సార్ వాళ్ళకు చెప్పు? ఇది దారుణమా అన్యాయమా చెప్పు? ఇట్లుంటుందా సార్? ఏమన్నా ఉంటుందా? మరి నా కొడుకుని బతికిస్తారా? ఇప్పుడు వాళ్ళు ఇస్తారా? నా కొడుకుని ఇస్తారా? ఒక 15 రోజులకే మీరు 15 ఏళ్ళు చేసినట్టు చేసిరు మా ఇంట్లో, మీరు దండోర చేసిరు మొత్తం. ఎవరిని దగ్గర రానిసలేరంట, ఊరు చుట్టూ వాళ్ళని గోకట్టెలు పట్టుకుని ఉరుకుతురాడు వాళ్ళ మీదకి వాళ్ళు, ఆ పిల్లని తీసుకొచ్చిన వాళ్ళు. రానియట్లేదంట ఇంట్లోకి. మీరు రావద్దు, మీది కాదు. నన్ను రానిస్తలేరు సార్, నేను ఇంట్లోకి వస్తా అంటే నువ్వు రాకు, ఇంట్లో బయటికి వెళ్ళు అంటారు నన్ను. అడిగినాం, మా ఇంట్లోకి మేము ఎందుకు రాము, మేము మూత్రం పోయొద్దా, మేము బియ్యం ఇయ్యొద్దా అంటే ఇట్లా వాటి నూకేస్తారు, అట్లా వాటి నూకేస్తారు నన్ను. వాళ్ళే వాళ్ళ మనుషులు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇల్లు పెళ్ళైనప్పుడు రాస్తారు కదా కాగితంలో, అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, పోలీసుల దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మరి పోలీసులు మిమ్మల్ని పిలిచారా? పిలిచారు. ఇళ్ళకి ఏమడిగారు? మా ఇంటికాడ చావలేదు సార్, మాది ఎలాంటి తప్పులు లేదు సార్ అంటే. కాకపోతే ఏంటంటే మేము పోయి చూసిరంది ఒకటి తప్పు, భయానికి మేము పోయి చూసిరాలి సార్. వాళ్ళు పోలే, నేను పోలే, ఎవరు. ఏ భయం తెల్లదంటే అక్కడ ఏమైనా కొడతారేమో, మా వాళ్ళే చనిపోయిందని భయంతో మీరు వెళ్ళలేదు. మేము పోలే, అదొకటి తప్పు మా సార్. పోయి చూసి రాలే అంతే ఇక. ఓకే, ఇప్పుడు వాళ్ళైతే మాత్రం అత్తగారి వేధింపులకే చనిపోయింది అదే. అవును, అదే అంటున్నారు. మరి నా ఇల్లు సంపాదించడానికి వచ్చావు నువ్వు నన్ను అని చెప్పేసి చెప్తున్నారు. నేనేం చెప్పాలి సార్ అబద్ధం? ఇక నాకు అబద్ధాలు అయితే రావు. నువ్వు చెప్పమన్నా నేను చెప్పా అబద్ధాలు, నాకు రావు సార్. మరి కానీ అలాంటి ఒక చిన్న వయసులో అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం కదమ్మా. బాధాకరం నాకు లేదా సార్ బాధ? నేను సాగుమన్నానా సార్? ఇద్దరు పోయి బతకండి అనే చెప్పినా, కానీ సాగుమన్నానా నేను? వాళ్ళు చంపుకురు సార్ ఆమెని. నా కొడుకుని చంపుకోవాలని నేను చంపుకోపోయినా? నువ్వు ఆ అమ్మని తీసుకొచ్చి నువ్వు సాగుపో అని అంటే నా కొడుకు చచ్చిండా? సావలే కదా. నువ్వు అట్లా వేసుకున్నాక నా కొడుకు ఇట్లా వేస్తుండే. ఇప్పుడు నువ్వు చచ్చినవు, నా కొడుకుని చంపుతావు, నా ఇల్లు ఆగం చేస్తావా? ఇక మొత్తం మేము ముగ్గురం ఆగం కావాలా? నువ్వు ఒక్కదాన్ని చేయబట్టుకే? నీకు 2 అన్నదమ్ములు ఊరే, మీ అమ్మ నాయన మంచిగా ఊరు ఆలోచించడం. మరి నా గురించి మా గురించి ఎవరు ఆలోచించాలి? నా అబ్బాయి పోతే నా గురించి ఎవరు ఆలోచించాలి? అమ్మాయి కదా, అదే అర్థమైంది. మరి అక్కడ ఒక అమ్మాయి కదా, అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది. అదే సార్, మరి ఏం చేయమంటారో, రేపు ఏం మాట్లాడతారో, ఏం కాంప్రమైజ్ అవుతారో. జైల్లో కూర్చోమంటే జైల్లో కూర్చుంటాం, వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా సార్. మరి ఇప్పుడు మేమైతే అన్యాయం అయితే చేయలేదు సార్. ఇప్పుడు అన్యాయం చేసినట్టు ఉంటే తీసుకుపోయారు, మీ ఇంటికాడ తీసుకుపోయారు. రైట్స్ ప్రకారం పెద్ద మనుషులు, వాళ్ళ పెద్ద మనుషులు కానీ మా పెద్ద మనుషులు కానీ తోలి అని చెప్పారు. పంపించినాం, వాళ్ళ ఇంటికాడికి పంపించినాం. వాళ్ళ ఇంటికాడ చేసుకున్న దానికి వాళ్ళ ఇంటికాడ అయిపోయింది. మన ఇంటికాడికి వచ్చి దౌర్జన్యం నా ఇంటి మీద చేసినా నేనేం బాధపడుతున్నాను. కార్యక్రమం నువ్వు చేసుకోవాలన్నారు, అయినా నేను చేసుకున్నా, నా పిల్లనే. మరి ఇవన్నీ లేకపోతే నేనే చేసుకుంటా సార్? నా పిల్ల కాకపోతే నేనే చేసుకుంటా సార్? నాకు అవసరమైంది, నా పిల్లనే నేను చేసుకున్నాగా. చేసిన మొత్తం చేసిన కార్యక్రమం మొత్తం చేసుకున్నా. ముందర నడవన్నారు, ముందర నడిచిన. ఇవాళ చేసుకోమన్నారు, ఇవాళ కూడా చేసుకున్నా. అంతే తప్ప నేను మాత్రం తప్పేం చేసిన సార్? నేను తప్పు చేయకుండా నా బిడ్డ లెక్కనే చూసుకున్నా తప్ప వేరే ఏం చేయలేదు సార్ మేము. అది అంటే మీరేమంటున్నారంటే అమ్మాయి లెటర్ రాసింది అంటున్నారా? మేము మంచా వాళ్ళు మంచా ఆ పిల్లకి తెలుసు, తెలిసింది. కానీ మరి మిమ్మల్ని నమ్మింది అమ్మాయి అని మీరు అంటున్నారు? నమ్మింది, మమ్మల్ని నమ్మింది సార్, అబద్ధం అనద్దు. మమ్మల్ని అయితే మంచిగా నమ్మింది, మేము ఉంటాము. మేము ఆమె నమ్మినాం, ఆమె మమ్మల్ని నమ్మింది. సరే, మీరేమవుతారమ్మా? ఎవరికి చుట్టాలు? మాట్లాడిపోదామని వచ్చిన నేను చాలా రోజులు. వీళ్ళు అమాయకులు, వీళ్ళకి ఎత్తు చిత్తి ఏం తెలియదు. వీళ్ళకు ఏమున్నామా పని చేసుకున్నామా అంతే తప్ప
పిల్లగాడు ఏంటంటే చదువుకొని ఈ వేజ్లో ఆయనకు అర్థం కాక పిల్లల చోపతలు పట్టి అట్లా చేసిండు, కానీ ఆయనకు అంత వేజ్ కూడా లేదు, అంత వేజ్ లేదు. ఏదో మంది చోపతలు పట్టి అట్లా చేసిండు, ఆగం చేసిండు. కానీ ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. చెప్పినా వాళ్ళు ఆ కట్టుబందర పెట్టుకుందరేమో. చెప్తే ఈయనకుండా ఆ పిల్లగాడు అట్లా చదువుకొని అట్లా చూసి ఆగం చేసిండు. కానీ ఆ పొల్లని కూడా వాళ్ళు కావాలని ఇలా నిరికియాలని కూడా అలా చేసిరండి. తల్లిగారు మొత్తం వాళ్ళు చేసింది మొత్తం తల్లిగారే. తల్లిగారే చేసిరు. పాపం వీళ్ళకి ఏం తెలియదు. మా అమ్మాయి ఎంత మంచిగా పోయిందో అంత వేధిస్తే మా ఇంటి దగ్గర చేసుకోవచ్చు కదా సార్ సూసైడ్. వాళ్ళ ఇంటికాడ పోయినాక వేసుకుని సార్ మా ఇంటికాడ వేసుకోవచ్చు కదా సార్. తీసుకొచ్చి వేయాలని వాళ్ళకి అవసరం ఏమని చెప్పు, పీలిగా తీసుకొచ్చి వేయాలని అవసరం ఏముంది? ఇట్లా చచ్చిపోయింది మీరు ఏమన్నారు అని వీళ్ళని నిలదీయపోయారు. వీళ్ళు పిల్లగాడు మందు తాగిందని వీళ్ళు హాస్పిటల్ పోయారు. హాస్పిటల్ పోయినాక వాళ్ళు పీనిగా తీసి ఎవరు లేకుంటే పీనిగా తెచ్చి ఆడేసిరు. ఇంటి చుట్టూ అన్ని ఇరగొట్టిరు, తలుపు ఇరగొట్టి ఆ మంచం ఇంట్లో ఉన్న మంచం తీసుకుపోయి వాడేసి పీనిగా వేసిరు. ఇంటి ముందర మంట పెట్టిరు మాదిగోళ్ళే. వాళ్ళకి అంత అవసరం అండి మాట్లాడు. మట్టెలు తీసేసిరట, పుస్త తీసేసిరట, అన్ని తీసేసిరట. వాళ్ళకి అవసరం అష్టము నయము శనివారం అదేంది మైలార్గూడెం రోడ్డు కంట ఎవరు చెప్పినా బుద్ధో. నేను అప్పటికన్నా ఇట్లా వేసుకోవద్దు నాన్న, మంచిగా వేసుకోవాలి. ఇది ఎక్కడిది అక్కడ ఇల్లు ఇట్లా అయిపోయినాక చేపిస్తా, మంచిగా మీరు పోయి రారి, 1 నెలకో 2 నెలలకు వేద్దాము, కాంప్రమైజ్ అవుతారు అప్పటి వరకు అని కూడా చెప్పినాం. చెప్పే మనం అన్నీ రాపించుకున్నాం. మీరు ఇంకా ఒత్తిడి చేసి చంపి మా ఇంటి మీద వేసేది ఎక్కడ వాళ్ళు సార్ చెప్పండి. వాళ్ళ అమ్మ నాయన అన్నా మరి అన్న అక్క ఇట్లా అంటుర్రు, మరి ఎక్కడ తోలిద్దామా అని వాళ్ళు మా దగ్గరికి రావాలి కదా. మీరు మా అన్ని వాటలు పట్టుకొని ఇలా మా మీద వేసిర్రు. మేము ఇచ్చింది మీకు ఉండదు, మేము ఇచ్చింది మీకు ఉండదు, మీరు ఇచ్చింది మాకు ఉండదు. కానీ ఎప్పటికైతే గుర్తేగా మాకు ఇది. పిల్లలు అద్దద్దా అని మా ఇంటి ముంగటికి ఎవరు వస్తారు, ఆలు ఎట్లా కాలుతుంది అట్లా పెట్టిరంట మంట. ఎవరు మా ఇంటి ముంగటికి వెళ్ళిపోలేదు సార్ నిన్నమన్నా, ఇవాళ వస్తురు. అమ్మో అమ్మో ఎంత అద్మానం, ఇంత ఎత్తు అయ్యారు, ఇన్నేళ్ళు అయింది. కానీ ఇటువంటి జరుగుడు మేము ఇన్నడు చూడలే ఈ దండోరా అని అంటారు. ఇప్పుడు అదే వేధింపులు చేస్తే మేము అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ డాడీకి కానీ నాకు కానీ ఎలాంటి కోపాలు ఇట్లా ఏం లేవు సార్. అది మేము మాది 20 ఏళ్ళ సొప్ప సార్ మాది. ఆయన ఎస్సీ అయినా సరే, మేము బీసీ అయినా సరే, మేము ఆయన దగ్గర కూడా ఆయన ఒకప్పుడు పని చేయించినప్పుడు కూడా పని కూడా పోయేది ఆయన దగ్గరికి. పోయినప్పుడు కూడా మంచిగా కూడి ఉండేది. అప్పటి నుంచి ఇప్పటివరకే మాకు తెలియదు సార్. తెలియక ఇప్పుడు ఈ 3 రోజులలో ఇది చేసిరు. అమ్మాయి ఇష్టం లేకపోతే ఈ బట్టలు తీసుకునేది ఇది చేసుడేంది అన్న. ఇప్పుడు మేము వేయించినాం సార్. మేము వేయించినప్పుడు మా ఇంటికాడ చేసుకోవాలి సూసైడ్, వాళ్ళ ఇంటికాడ పోయినట్టు సూసైడ్ చేసుకుని పోయిన వెంటనే చేసుకోవాలి. మళ్ళీ వారం రోజుల తర్వాత వేసుకుంటుంది సార్. వారం రోజుల తర్వాత వేసుకుంటుంది. వారం రోజుల తర్వాత సూసైడ్. సో గైస్ విన్నారు కదా, మొత్తానికి అమ్మాయి చనిపోవడానికి రీజన్స్ అయితే మేము కాదు, అమ్మాయిని మేము బాగా చూసుకున్నాం, మా వల్ల అయితే అమ్మాయి చనిపోలేదు అని చెప్పేసి అంటున్నారు. అలాగే వీళ్ళు కూడా అమ్మాయి ఏదో ఒక లెటర్ రాసే ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ తల్లిదండ్రుల వేధింపులకే అమ్మాయి చనిపోయిందని వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో వీళ్ళ వేధింపులకు చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఇంకా పోలీస్ దర్యాప్తులో ఇంకా చాలా విషయాలు అయితే కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది. సో అబ్బాయి పరిస్థితి కూడా ఇప్పుడు బాగాలేదు. అబ్బాయి కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత అబ్బాయి కూడా హార్ఫిక్ తాగేయడం వల్ల తనకు కూడా కొంచెం ఇబ్బందులు పాలవుతున్నట్టు తెలుస్తుంది.